నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. ఓబన్న గారి 218వ జయంతి సందర్భంగా మేమందరం కూడా, నా పేరు గుంజరేణుక, నేను మాజీ జడ్పీటీసీ పిసిసి సెక్రటరీ ప్రెసిడెంట్. మేము ఈరోజు ఒడ్డె ఓబన్న జయంతిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సారి ఒడ్డె ఓబన్న గారి విగ్రహావిష్కరణ కూడా ప్లాన్ చేస్తున్నాము. వారి జయంతిని అధికారికంగా ఈరోజు ప్రభుత్వం ప్రకటించడం మా ఒడ్డెర కులానికి అందరికీ కూడా చాలా సంతోషదాయకం. మాకు ప్రభుత్వం రాబోయే రోజులలో మా కులానికి కాంట్రాక్టు వర్కులలో కానివ్వండి, ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలలో, అంతేకాకుండా రాజకీయంగా కూడా మా కులాల్లో చాలా వెనుకబడి ఉన్నాం. మాకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని సంక్షేమ పథకాలు ఇప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం, మేము ప్రతి ఒక్కటి కూడా సాధించుకోవడానికి మాకు మా రేవంత్ అన్న తప్పకుండా చేస్తాడు అని మాకు చాలా నమ్మకం ఉంది. ఒడ్డె ఓబన్న గారు అప్పట్లో రాజకీయం అంటేనే ఏమో తెలవనటువంటి రోజులలో సైరా నరసింహారెడ్డి గారి దగ్గర ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి ఒడ్డె ఓబన్న గారు స్వతంత్ర సమరయోధుల్లో ఒకరిగా ఉండడం మా కులానికి మేము చాలా గర్వించదగ్గ విషయం. అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వారి ఎంట ఉన్నటువంటి చాలామంది మా ఒడ్డెర కులస్తులు ఎంతో నమ్మకంతో వారు ఉన్నారు. అప్పట్లో మా కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్పించాలని కూడా మేము అడిగితే తప్పకుండా చేస్తానని అసెంబ్లీలో కూడా ఆయన పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన చనిపోవడం తర్వాత వచ్చినటువంటి పరిణామాలు అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడున్నటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం అని మేమంతా భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ జూడో యాత్రలో రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ మీద వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా అఖిల భారత సంఘం నుంచి మా నాయకులందరూ కూడా మేమంతా కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారిని కలవడం, రేవంత్ అన్నను కూడా కలవడం జరిగింది. అప్పట్లో వాళ్ళు కూడా చెప్పినారు, ఈ కులానికి చాలా అన్యాయం జరిగింది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మీకు తగిన న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. అదే క్రమంలో మా కులానికి చెందినటువంటి జర్పెట్టి జయపాల్ గారిని మాకు ఎంపీసీ చైర్మన్గా ఇవ్వడం మా కులానికి కూడా ఒక గుర్తింపు ఉందని మేమందరం కూడా చాలా సంతోషపడతా ఉన్నాం. రాబోయేటటువంటి రోజులలో ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మా కులానికి తప్పకుండా అందించడంలో నా వంతుగా నేను కృషి చేస్తానని నన్ను ఈ అవకాశం ఇచ్చినట్టు మా కుటుంబ బంధువులందరికీ పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ. మన 218వ జయంతి సందర్భంగా ఓబన్న గారికి ఇక్కడికి వచ్చిన మా ప్రజల జాతి సంఘం నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఓబన్న గారి జయంతి జరుపుకొని మనం సంఘాలు ఉంటేనే ప్రజల్లో చైతన్యం వస్తుంది, సంఘాలు ఉంటేనే ప్రభుత్వాలు స్పందిస్తాయి. సంఘాలన్నీ కూడా ఎన్ని సంఘాలు ఉన్నా కానీ ప్రతి సంఘం కూడా ఐకమత్యంగా ఉండి ఇలా నాయకులను స్మరించుకోవడం సంతోషంగా ఉంది. మరొకసారి కూడా మన ఓబన్న గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు మామిడి రామచంద్రన్. థ్యాంక్ యూ. శ్రీ ఒడ్డెర ఓబన్న 218వ జయంతి సందర్భంగా గొప్ప స్వాతంత్ర యోధుడు. 218 అంటే దాదాపు 220 సంవత్సరాల కిందనే స్వాతంత్రం కోసం ఆ రోజు పోరాటం చేసిందంటే గత చరిత్రకారులు స్వతంత్ర పట్ల కానీ దేశ పౌరులకు స్వతంత్రం అందియాలని ఎంత తపన పడ్డారో అలాంటి మహాన్ యోధులు ఇప్పుడు వాళ్ళు జీవితం లేకుండా జీవించినట్టు లెక్క. దీనికోసమంటే వాళ్ళ స్ఫూర్తితోనే స్వాతంత్రం వచ్చింది. మన తెలంగాణ సాధించుకున్నామంటే ఇలాంటి గొప్ప నాయకుల గొప్ప స్ఫూర్తితోనే తెలంగాణ సకల జనులు కలిపి తెలంగాణ సాధించుకున్నాం. ఇది ఇలాంటి నాయకుల యొక్క అలాంటి గొప్ప నాయకత్వం గురించి ఆ రోజు ఉధృతంగా స్వతంత్ర సమరంలో పాల్గొంటారు కాబట్టి ఆ స్ఫూర్తితో మా తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇలాంటి నాయకులది భావి తరాలకు వీళ్ళ వీరగాథలు కానీ వారు ఏ చైతన్యవంతంగా
ఆ రోజు ఏ చైతన్యంతో స్వాతంత్రం కోసం పోరాడినో వీరి చరిత్రలో తెలంగాణ ఒక న్యూజిలాండ్ చేసి ఖచ్చితంగా ఇలాంటి అంటే భావితరాల వరకు కూడా భావితరాలకు ఈ చరిత్ర అవసరం. ఎందుకంటే ఈరోజు ఏదంటే కలికాలం అని చెప్పేసి ఏదో అప్పటిక ముక్కుమ్మడిగా ఈరోజు యువత కూడా అంతా పడుతూ ఉన్నది. అంటే ఈరోజు ఇంత స్వాతంత్రం అనుభవిస్తూ ఉన్నాము, ఈరోజు ఇంత అభివృద్ధి మనము ఆకాంక్షతో అభివృద్ధితో ఉన్నామంటే ఇది ఇలాంటివి పెట్టిన భిక్ష అని చెప్పేసి మర్చిపోయి యువత పెట్టే ప్రమాదం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నాయకులది జీవిత గాథలు కానీ చరిత్ర తెలుసుకున్నప్పుడు అరే మనము మన కోసము మన పెద్దలు మన పూర్వీకులు ఇంకా ఈ విధంగా వాళ్ళు త్యాగాల మీద మనము పునాదుల మీద నిలబడ్డాం కాబట్టి మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నిలబెట్టాలని చెప్పేసి ఆ తపన కానీ ఖచ్చితంగా రావాలంటే ఇలా చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఒంటరి సంఘ నాయకులందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా ఈరోజు జయంతిని జరుపుకోవడం ఇది ప్రతి ఏటా కూడా ఇదే ప్రభుత్వం గుర్తించేసి దీన్ని అధికారం కూడా జరపాలని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఇలాంటి నాయకుల యొక్క చైతన్యం ఇంకా భావిత తెచ్చే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని ఈ కార్యక్రమాన్ని ఒంటరి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.